ఒక చెట్టు అన్ని పార్ట్స్ని మనం కంపేర్ చేసినప్పుడు అత్యంత ముఖ్యమైనది పండు. అందుకే కాయ పండ అని కూడా అంటూ ఉంటారు. అయితే ఇలాంటి పళ్ళలో కొన్ని ఫేమస్గా ఉంటాయి, కొన్ని ఏమో అంతగా ప్రాచుర్యానికి నోచుకోవు. కానీ వైద్యపరంగా వాటికి అద్భుతమైనటువంటి ఔషధ శక్తులు ఉంటాయి. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది వెలగపండు. ఈ వెలగపండు ఔషధ విలువలు అన్నీ ఇన్ని కావు. అందుకే తప్పనిసరిగా వినాయక చవితిలో ఆ పత్రి పూజలో దీన్ని ఒక ముఖ్యమైన భాగం కింద చేర్చారు. ఇంతకీ ఈ వెలగపండు ప్రత్యేకతలు ఏమిటి? దీన్ని ఔషధంగా వాడుకోవాలంటే ఎలా వాడుకోవాలి? అలాగే ఏ వ్యాధుల్లో దీన్ని ఔషధంగా వాడుకోవచ్చు? ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. వ్యాధులపైన తిరుగులేని ఆయుధం ఈ వెలగపండు అని చెప్పొచ్చు. వెలగపండు ఉపయోగాల్ని, దీని గొప్పతనాన్ని, దీన్ని తయారు చేసుకునే విధానాన్ని, అలాగే దీన్ని వాడుకోవాల్సిన విధానాన్ని, ఈ మొత్తం సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చూడండి, ముందు అసలు వెలగపండు అంటాం, అదేదో వినాయక చవితిలో పూజ కోసం వాడుతూ ఉంటారు, కానీ దాన్ని ఎగ్జాక్ట్గా ఎలా వాడుకోవాలి అనేది చాలామందికి తెలియదు. ముందు ఇది తెలుసుకోవటం అవసరం. ఒకటి, దీన్ని తాజాగా తినొచ్చు. అంటే పండిన వెలగపండు ఇది కాస్త తీయగా ఉంటుంది, కొంచెం చల్లదనాన్ని కలిగిస్తుంది. కాబట్టి దీన్ని ఆ రుచి కోసం, దీన్ని రుచి కనుక మనం ఆలోచిస్తే చక్కటి గులాబీల వాసనతో ఉంటుంది ఇది. కాబట్టి దీన్ని ఫ్రెష్గా తీసుకోవచ్చు, లేదా దీన్ని ఎండబెట్టి పొడిగా కూడా తయారు చేసుకొని వాడుకోవచ్చు. అలాగే రెండో పద్ధతి ఏంటంటే జ్యూస్ తయారు చేయటం. అంటే తాజా పండుని తీసుకొని దాంట్లో ఉండేటువంటి గుజ్జును సపరేట్ చేసి బాగా పిసికి ఒక ముతక గుడ్డతోటి వడపోసుకొని దానికి కాస్త బెల్లం కలిపి ఇలాగ ఈ జ్యూస్ రూపంలో కూడా ఈ వెలగపండు రసాన్ని మీరు తయారు చేసుకొని వాడుకోవచ్చు. మూడోది ఏంటంటే గుజ్జుని నేరుగా తింటాం. అంటే సీతాఫలం గుజ్జుని ఎట్లా తింటామో అలాగా గింజలు తీసేసి ఎట్లా తింటామో దీన్ని కూడా అంతే, గుజ్జుని సీతాఫలం లాగా తినేయచ్చు. అలాగే మరొకటి చట్నీ తయారీ. అంటే పచ్చి గుజ్జుని మామూలుగా మనం రోటి చట్నీలు ఎలా తయారు చేసుకుంటాం అలాగే చట్నీ రూపంలో కూడా దీన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది పొలటి రుచి కలిగి ఉంటుంది. ఇక కొంచెం మీకు క్రియేటివిటీ ఉంటే ప్రిజర్వ్ల రూపంలో, జాముల రూపంలో, జెల్లీల రూపంలో కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. అంటే గుజ్జు నుంచి ఆ పర్టికులర్ పద్ధతితోటి దీన్ని ప్రిజర్వ్గా లాగా, అలాగే జామ్ లాగా, జెల్లీ లాగా ఇలాగ తయారు చేసుకుని వాడుకోవచ్చు. అలాగే మరొక పద్ధతి ఏంటంటే వెలగ పండే కాదు, ఆకులు కూడా అంతే. దీన్ని ఈ సలాడ్స్లో చిన్న చిన్న ఆకుల్ని మీకు ఆకుకూరలాగా తినొచ్చు. అలాగే కషాయాలు తయారు చేసుకుని కూడా వాడుకోవచ్చు. అంటే ఉబ్బసం, బ్రాంకైటిస్ ఇలాంటి వాటి కోసం, వాటిలో రిలీఫ్ కోసం మీరు ఈ ఆకుల్ని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి తీసుకోవచ్చు. అలాగే తేనెతోటి దీన్ని జ్యూస్ని కలిపి కూడా తీసుకోవచ్చు. ఆ ముక్కు ఇన్ఫెక్షన్స్, గొంతు సంబంధ సమస్యలు ఇలాంటివి ఉన్నప్పుడు ఆ శ్లేష్మం తాలూకు స్రావాన్ని తగ్గించడానికి ఆకుల నుంచి ఆ చేదు రసాన్ని తేనెతో కలిపి మీరు తీసుకోవచ్చు. అసలు ఇది వెలగ అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. అందుకే సామెతలు కూడా ఉన్నాయి. గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అని ఒక చక్కటి తెలుగు సామెత ఉంది. అంటే పచ్చి వెలక్కాయని తింటే గొంతు పట్టినట్టు ఉంటుంది అని అర్థం. దీని ఈ సైడ్ ఎఫెక్ట్ని మనం ఎఫెక్ట్ లాగా ఉపయోగించుకుంటున్నాం. అంటే కఫం ఇలాంటివి తగ్గడానికి దీన్ని వాడుకుంటున్నాం. అది దీని ప్రత్యేకత. అందుకనే ఈ సామెతని మెడిసిన్ టు ఏ లెవెల్ ఆఫ్ కామన్ మ్యాన్ తీసుకెళ్ళటానికి సామెత రూపంలో దీన్ని చెప్పారు. ఇక వెలగపండు విషయానికి వస్తే ఇది చాలా మేలు చేస్తుంది. చాలామందికి దీనికి సంబంధించిన ఐడియా ఉండదు. నిజానికి వెలగకాయ కంటే వెలగపండు కొద్దిగా తీయగా ఉంటుంది, అంత పుల్లగా ఉండదు. వెలక్కాయ కానీ పండు కానీ అంతో ఎంతో ఒగరుగానే ఉంటాయి. ఇది గమనించాలి. ఇక్కడ వెలగపండుని ఇంగ్లీష్ నేమ్ అంటే ఎలిఫెంట్ యాపిల్ అంటారు, లేదా వుడ్ యాపిల్ అంటారు. ఎందుకంటే కరిమింగిన వెలగపండు అని మనకు సామెత ఉంది కదా, ఏనుగు దాన్ని తినేస్తుంది, మింగుతుంది, కానీ యాసిడ్గా బయటకు వస్తుంది, గుజ్జు మాత్రం అరిగించేసుకుంటుంది. ఇదొక ప్రకృతి విచిత్రం. ఏదేమైనా వగరు, పులుపు ఈ కలిసినటువంటి రుచి ఉండేటటువంటి ఈ వెలగపండుని ఈ గోదావరి జిల్లాల్లో కొంతమంది పచ్చడిగా చేసుకొని తింటూ ఉంటారు. అయితే ఎక్కువ మంది ఈ వెలగపండుని తినడానికి అంతగా ఇష్టపడరు, కానీ దీన్ని తింటే మంచి ఔషధపరంగా ఉపయోగాలు. ఈ వెలగపండులో ఎన్నో పోషకాలు ఉంటాయి. సీజనల్ ఫ్రూట్స్ ఇచ్చేటటువంటి ఆరోగ్య ప్రయోజనాలు మిస్ కాకుండా ఉండటం కోసం ఈ వెలగపండుని తినాలి. అయితే మామూలుగా వెలగపండు అంటే వినాయక చవితి గుర్తుకొస్తూ ఉంటుంది. అయితే వినాయక చవితి నుంచి వేసవి కాలం వరకు ఇది ఎక్కువగా దొరుకుతుంది వెలగపండు. దీని ప్రయోజనాలు అన్నీ ఇన్నే కావు. ఈ వెలగపండులో లేదా వెలక్కాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, రిబోఫ్లేవిన్ ఉంటుంది, పిండి పదార్థాలు ఉంటాయి, ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి, బీటా కెరటిన్, ఫాస్ఫరస్, థైమిన్, నియాసిన్, కాల్షియం, ఐరన్ ఇలాంటివన్నీ కూడా సమృద్ధిగా దీని ద్వారా మీకు లభిస్తాయి. దీంతో ఈ పండు మన శరీరానికి హాని కలిగించేటువంటి బ్యాక్టీరియాతోటి పోరాడుతుంది. ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందుకే దీన్ని ఈ అమీబియాసిస్ లాంటి వాటిలో ఒక మందులాగా వాడుతూ ఉంటాం. అంతేకాదు ఈ వెలగపండు లేదా వెలక్కాయలో
యాంటాక్సిడెంట్లు ఉంటాయి, అలాగే వైటమిన్ సి ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. దీంతో అకాల వార్ధక్యాన్ని ఇది దరిచారనివ్వకుండా ఉంటుంది. వెలగపండులో సహజ సిద్ధమైనటువంటి ఫైటో కాంపౌండ్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, ఫ్లావనాయిడ్స్ ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. దీంతో ఇది ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది. అంటే ఆర్థరైటిస్ పెయిన్ ఇలాంటి వాటిని తగ్గించడానికి ఇది మీకు హెల్ప్ చేస్తుంది. వెలగపండులో హైడ్రేటింగ్ లక్షణాలు ఎక్కువ మొత్తాలలో ఉంటాయి. దీంతో ఇది ఒక మంచి సబ్స్టిట్యూట్లా పనిచేస్తుంది డీహైడ్రేషన్లో. అంటే ఎలక్ట్రోలైట్స్ని ఇది సప్లై చేస్తుంది. అంటే ద్రవం తాలూకు సమతుల్యతని ఇది కాపాడుతుంది. అంటే ఈ పొటాషియం శరీరం నుంచి ఉంటుంది కాబట్టి ఇది డయూరిటిక్ లాగా పనిచేస్తుంది. కాబట్టి ఇది ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ని కాపాడుతూ ఉంటుంది. అంటే దీంట్లో ఉండేటువంటి పొటాషియం శరీరం నుంచి బయటకు వెళ్ళిపోయేటువంటి అధిక నీటి నష్టాన్ని నివారించడానికి సహాయపడుతుంది. వెలగపండులో ఫైబర్ కూడా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది కాబట్టి మలబద్ధకం ఇలాంటి వాటిని ఇది ప్రివెంట్ చేస్తుంది. అంటే మలబద్ధకంతో బాధపడే వాళ్ళకి వెలగపండు ఒక దివ్య ఔషధం అని చెప్పొచ్చు. అలాగే క్యాన్సర్ నివారణకు కూడా ఈ వెలగపండు మీకు సహాయపడుతుంది. వెలగపండులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి, అంటే శోధ నిరోధక లక్షణాలు ఉంటాయి కాబట్టి గాయాల్ని త్వరగా నయం చేస్తుంది. ఇది తామర, గజ్జి ఇలాంటి చర్మ సమస్యని ఇది తగ్గిస్తుంది. ఆఖరికి లివర్ హెల్త్ అంటే కాలేయపు ఆరోగ్యానికి కూడా ఇది మంచి చేస్తుంది. వెలగపండులో కార్బోహైడ్రేట్స్ కూడా కొద్ది మొత్తాలలో ఉంటాయి. దీంతో నీరసం ఉన్నవాడు వెలక్కాయని తింటే తక్షణం శక్తి లభిస్తుంది. జలుబు లేదా ఫ్లూ లాంటి శ్వాసకోశ వ్యాధులను తగ్గించడానికి ఈ వెలగ అనేది సమర్థవంతంగా పనిచేస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇది కాపాడుతుంది. అయితే ఈ వెలగపండుని కొంతమంది తినకూడని సందర్భాలు కూడా ఉంటాయి. వెలగపండులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ తింటే కొన్ని అవాంఛనీయ లక్షణాలు, అంటే ఆల్రెడీ డ్రై మౌత్ సిండ్రోమ్ లాంటివి ఉన్నప్పుడు గొంతు పట్టేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఏదన్నా డయాబెటీస్ మందులు వాడుతున్నప్పుడు అది లో అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీనికి యాంటీ డయాబెటిక్ నేచర్ ఉంటుంది కాబట్టి. ఇక గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు కూడా వెలగపండుని తినకపోవటం మంచిది. అలాగే ఎవరైనా సరే ఆపరేషన్ చేయించుకునేటువంటి పరిస్థితిలో ఉంటే అప్పుడు అలాంటి వాళ్ళు 2 వారాల ముందు నుంచి వెలగపండుని తినకపోవడం మంచిది. సీజన్లో దొరికేటటువంటి వెలగపండుని నిజానికి మిగతా వాళ్ళంతా కూడా మితంగా తినొచ్చు, ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. అయితే దీని అసలైనటువంటి ఉపయోగాలు ఏమిటి, వరుసగా వీటిని 1 by 1 తెలుసుకుందాం. అమీబియాసిస్ వ్యాధిలో వెలగపండే ఒక గొప్ప ఔషధం కింద మీకు పనిచేస్తుంది. జీర్ణశక్తిని సరిచేయడానికి వెలగపండుని మించిన ఔషధం ఇంకొకటి లేదు అని చెప్పొచ్చు. అమీబియాసిస్ వ్యాధి పేరు చెప్పగానే మొట్టమొదట మనకు గుర్తు రావాల్సింది వెలగపండే. ఈ వ్యాధి ఉన్నప్పుడు, అంటే అమీబియాసిస్ ఉన్నప్పుడు వెలగపండుని ఎంత వీలైతే అంత ఎక్కువసార్లు ఆహార పదార్థంగా తీసుకోగలిగితే అమీబియాసిస్ వ్యాధి నుంచి త్వరగా బయటపడటానికి వీలవుతుంది. రక్తంతో కూడినటువంటి విరేచనాలు, జిగటతో కూడినటువంటి విరేచనాలు, భోజనం చేయగానే విరేచనానికి వెళ్ళాలనిపించటం, ఒక్కొక్కసారి విరేచనం బంధించి మలబద్ధకం, తిన్నది వంట పట్టకపోవటం, నీరసం, కడుపులో మంట, గ్యాస్ ట్రబుల్, పేగుపోత ఇవన్నీ అమీబియాసిస్ వ్యాధి వల్ల వచ్చేటటువంటి లక్షణాలు. వెలగపండు వీటన్నిటి నుంచి మీకు రిలీఫ్నిస్తుంది. దీన్ని ఆహారంగా వండుకొని తింటే ఇప్పుడు మనం చెప్పుకున్న పద్ధతిలో. ఇక అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. వెలగపండుతోటి గ్యాస్ ట్రబుల్ని మీరు తగ్గించుకోవచ్చు. వాంతి, వికారం ఇలాంటివి ఉన్నప్పుడు కూడా ఈ వెలగపండుని మీరు తీసుకుంటే వాంతికి వెళ్ళాలనిపించటం, వాంతి వచ్చినట్టు అనిపించటం, నాసియేటింగ్ సెన్సేషన్ ఇలాంటివి తగ్గుతాయి. జీర్ణశక్తి లేకపోవటం, ఆకలి వేయకపోవటం, నాలుక రుచి తెలియకపోవటం ఇలాంటివన్నీ కూడా వెలగపండు వల్ల త్వరగా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. కడుపులో మంటగా ఉండటం, పైత్యం చేసినట్టు అనిపించటం, ఛాతిలో మంట, ఎక్కిళ్ళు, కడుపు నొప్పి ఇలాంటివి ఉంటే ఒకవేళ మీకు వెలగపండుని వండుకొని తింటే ఈ వ్యాధులలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రధానంగా మొలల వ్యాధి ఉన్న వాళ్ళకి వెలగపండు అనేది ఎంతో మేలు చేస్తుంది. సమస్త ఎలర్జీలలో కూడా ఈ వెలగపండు అనేది అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని నిర్భయంగా తీసుకోవచ్చు. ఉబ్బసం ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ముఖ్యమైనటువంటి ఇబ్బంది ఉబ్బసమే కాబట్టి, అంటే శ్వాస తీసుకోవడం కష్టం కాబట్టి అలాంటి వాళ్ళకి ఏది తిన్నా కానీ అది పడకుండా ఉంటుంది. అది బయటికి తంతూ ఉంటుంది. ఏది తినాలో ఏది మానాలో అర్థం కాకపోవటం, అలాగే తిన్న తర్వాత ఆయాసం రావటం ఇలాంటివన్నీ కూడా ఎలర్జీ లక్షణాలు. అప్పుడు ఈ వెలగపండు తింటే, అంటే ఇది తింటే ఎలర్జీ రాదు, అది తింటే ఎలర్జీ రాదు అనేదే ఉండదు. ఏది తిన్నా ఎలర్జీ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ ఎలర్జీని తీసుకున్నారనుకోండి మంచి ప్రయోజనం కనిపిస్తుంది. అంటే జలుబు, దగ్గు, తుమ్ములు, ఆయాసం, దురదలు, దద్దుర్లు, కడుపు నొప్పి, విరేచనాలు ఇవన్నీ కూడా నిజానికి ఎలర్జీ లక్షణాలు. అంటే ఆహార పదార్థాల్లో మనకేదో పట్టలేదు, దాంతో ఇవి సరిపట్టలేదని అర్థం. వెలగపండును వండుకొని నిర్భయంగా తింటే ఇలాంటి సందర్భాల్లో ఈ ఎలర్జీ పరిస్థితులలో అది మీకు మంచి చేస్తుంది. అంటే ఏ ఇబ్బంది కలగకుండా ఉంటుంది.
ఇది ఫుడ్ని తేలిగ్గా జీర్ణం చేస్తుంది. పైగా మనం చెప్పుకున్న ఎలర్జీ వ్యాధులు అన్నింటిలో కూడా ఇది ఒక మంచి ఆహార వైద్యం కింద పనిచేస్తుంది. తీసుకున్న ఆహారం సరిపడినప్పుడు ఆహారం శరీరం మీద విషతుల్యంగానే పనిచేస్తుంది కదా. అందుకే ఒంటి మీద వెంటనే ఈ రియాక్షన్ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. వెలగపండుని మీరు ఒక ఆహార ఔషధం కింద తీసుకుంటే అది ఎలర్జీకి వ్యతిరేకంగా పనిచేస్తుంది, విష లక్షణాలని దూరం చేస్తుంది. కాబట్టి ఏ రకమైన ఎలర్జీ ఉన్నా సరే వెలగపండుని ఆహార పదార్థంగా తీసుకుంటూ ఉంటే దానివల్ల మీకు డెఫినెట్గా ప్రయోజనం కనిపిస్తుంది. అయితే వెలగపండుతో ఇబ్బంది ఏంటంటే దాని గింజలు. కాబట్టి వెలగపండుని తీసుకోవాలనుకుంటున్నప్పుడు దాని గింజలు తీసేసి తినండి. వెలగపండులో గింజలు అజీర్తిని చేస్తాయి. అందుకని వెలగపండుని కాల్చి లోపల గింజలు తీసేసి అప్పుడు వండుకొని తింటే మంచిది. గుండె జబ్బులు ఉన్నప్పుడు లేదా గొంతు వ్యాధులు ఉన్నప్పుడు వెలగపండుని తినకూడదు. ఇది ఆయుర్వేద శాస్త్రం చెప్పేటటువంటి ఒక ముఖ్యమైన సూచన. అతిగా తిన్నారనుకోండి కడుపులో నొప్పి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా తేలిగ్గా పరిమితంగా వెలగపండుని తింటే కడుపు నొప్పి తగ్గుతుంది. అయితే ఏది కూడా అతి సర్వత్ర విజయేది కాబట్టి వెలగపండుని మీరు ఒక ఔషధంగా వాడుకోవాలి, ఆహారంగా కాదు. ఒకవేళ వెలగపండుని మీరు వండుకొని తినటం అనేది కుదరలేదనుకోండి, గింజలు తీసేసినటువంటి వెలగపండు గుజ్జులో పంచదార కలుపుకొని నేరుగా తీసుకోవచ్చు, జ్యూస్ లాగా. పంచదార కలిపితే వెలగపండు వల్ల వచ్చేటటువంటి చిన్న చిన్న దోషాలు తగ్గుతాయి. కంఠం పట్టుకుపోయినట్టు ఉండటం, ఇలాంటి సమస్యలు కూడా ఇలా పంచదార కలిపి తీసుకుంటే జ్యూస్ రూపంలో ఇబ్బంది పెట్టదు. పంచదారకు బదులుగా వెలగపండు గుజ్జులో బెల్లం కలిపి కాస్త యాలకుల గింజల పొడి కూడా కలుపుకొని తీసుకుంటే అప్పుడు అన్ని రకాల వ్యాధుల్లోనూ ఇది అమోఘంగా పనిచేస్తుంది. తక్షణం ఆ వేడిని తగ్గిస్తుంది. పాలిచ్చే తల్లులకి దీన్ని వెలగపండుని పెడితే గర్భధారణ కాదు, పాలిచ్చే తల్లులకి పాలు పెరుగుతాయి. అలాగే బిడ్డకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే మళ్ళీ మొదటికే వస్తున్నాం. వెలగపండు ప్రధానమైన ఉపయోగం జగట విరేచనాలు. జగట విరేచనాల వ్యాధిలో ఈ వెలగ చెట్టు లేకపోతే వెలగ జిగురు అనేది గొప్ప ఔషధం కింద పనిచేస్తుంది. మీకు తెలిసినటువంటి చోట ఎక్కడన్నా వెలగ చెట్టు ఉంటే దానికి వేప చెట్టులాగా ఒక ఘాటు పెట్టండి, జిగురు సేకరించండి. తుమ్మ జిగురులాగా ఇది వెలగ చెట్టు నుంచి వస్తుంది. ఈ జిగురు అనేది ఇది బిగుసుపై కనిపిస్తుంది. దీన్ని మెత్తగా నూరి నీళ్లలో కలిపి తాగిస్తే జిగట విరేచనాలు, నీళ్ల విరేచనాలు, రక్త విరేచనాలు ఆశ్చర్యకరంగా తగ్గుతాయి. అమీబియాసిస్ వ్యాధిలో వెలగ చెట్టు జిగురు వెలగపండు కంటే కూడా అద్భుతంగా పనిచేస్తుంది. సజ్జంత వరకు కూడా తరచూ దీన్ని తీసుకుంటూ ఉంటే 1 నుంచి 2 గ్రాముల మోతాదుగా శరీరతత్వంలో మార్పు వస్తుంది. ఎలర్జీ తీవ్రత తగ్గేటటువంటి అవకాశం ఉంది. ఇది వైద్య గ్రంథాల్లో చెప్పినటువంటి విషయం. మీకు ఈ వెలగ చెట్టు ఎక్కడో కనిపిస్తుంది అని అనుమానం రావచ్చు. మీకు మనసు ఉండాలే కానీ మార్గాలు ఉంటాయి. అంటే బీడు భూములలో, బంజరు భూములలో, కొండ ప్రాంతాలలో ఈ వెలగ చెట్లు బాగా కనిపిస్తూ ఉంటాయి. దానికి కాస్త ఘాటు పెట్టి ఆ జిగురు కోసం ప్రయత్నం చేయండి. కాబట్టి ఇలాగ జిగురు సేకరించగలిగి దాన్ని తీసుకోగలిగితే ఏళ్ల తరబడి ఇబ్బంది పెట్టేటటువంటి ఈ అమీబియాసిస్ మీద మీరు అంతిమ విజయం సాధించవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చితే లేదా ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగపడితే లేదా ఉపయోగపడుతుందని మీరు భావిస్తే అప్పుడు లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.